నమస్తే అండి, నేను మీ భువనశ్రీను. మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. ఇది ఉంది కదండి, మా వంటగదిలోని గిన్నెలు తోముకుంటే సింక్ అనమాట అండి. అయితే దీని పైపు పోయిందనమాట అండి, వేస్ట్ వాటర్ పోయింది. అయితే మా ఆవిడ మొన్న 3 రోజులు బట్టి అడుగుతుంది అన్నగట్టు, కొద్దిగా వాటర్ వేస్ట్ అయిపోతుంది, గత్తర అయిపోతుంది, కొద్దిగా బాగు చేయండి అని. అయితే ఏమన్నా బాగు చేస్తే చూశాను, డ్యామేజ్ అయిపోయింది అనమాట అండి. కాబట్టి నేను ఒక కొనుక్కొచ్చాను అనమాట అండి. ఇది మీకు చూపిస్తాను ఎవరంగానే. ఇంకా చూసారు కదా, అంటే డ్యామేజ్ అవ్వకుండా ఇది ఇలాగ ఇచ్చాడు. దీని పేరండి సింక్ వేస్ట్ వాటర్ క్లంపింగ్ అంటారన్నారు. మీకు అర్థమైంది కదండి, సింక్ వేస్ట్ వాటర్ క్లంపింగ్ అంటారు. ఇది డ్యామేజ్ అవ్వకుండా ఇలా ఇచ్చాడు అనమాట అండి. ఇంకో మనకి ఇది ఏమిచ్చాడు, దీన్ని చూసారు కదా, ఈ క్లంపింగ్కి ఇక్కడ ఈ ప్లేట్ ఇప్పుకోవాలండి, మీకు చూపిస్తాను. ఇదేమో మనకి అన్నం మెతుకులు కానీ ఉల్లిపాయ చెత్త కానీ తీసుకుంటే ఇది జాలి అనమాట. అలాగే ఇక ఈ క్లంపింగ్ బిగించుకోవడానికి ఇప్పుకోవడానికి ఒక గొట్టం ఇచ్చాడు అనమాట. చాలామంది ఇది వేస్ట్ గొట్టం ఏమనుకుంటారు ఈ సెట్తో పాటు. అలాగేనండి ఒక పైప్ ఇచ్చాడు అనమాట అండి, ప్లాస్టిక్ పైపు. ఇది కంపల్సరీ మనకి ఉపయోగపడుతుంది. ఇది కిందకి పైపులో డ్రైనేజ్లో కలుపుతాం కదా, ఆ సెక్షన్ అనమాట. అయితే దీన్ని మొత్తం నేను ఫిట్టింగ్ చేస్తాను, మీకు వివరంగా అర్థమవుద్ది. ముందు ఏం చేయాలంటే అండి, ఈ క్లంపింగ్ ముందు పైన స్టీల్ ఉంది కదండి, ఈ స్టీల్ దాన్ని ఇప్పాలండి. మనం ఇప్పకపోతే మరి సిట్టింగ్ కుదరదండి. మీకు వివరంగా చూపిస్తాను. ఈ పైప్ అలాగే ఇచ్చారు కదా మనకి రెంచ్, ఈ క్లంపింగ్ ఇప్పాలన్నమాట. ఇంకా ఇది అలాగే ఇక చూడండి, అది రెంచ్ కింద ఉంది చూసారా, దాన్ని అందులో పెట్టి ఇక ఇలా ఇప్పాలన్నమాట అండి. ఇలా ఇప్పితే వచ్చేద్దండి. చాలా సింపుల్ అనమాట అండి. ఇది మగవాళ్ళు చేయాలేమో అని అలాంటి అపోహలు ఉంటారండి, అలాగే పెట్టుకోకండి. ఇది ఆడవాళ్ళు అయినా సరే చాలా సింపుల్గా ఇప్పేసి చేసుకోవచ్చు అనమాట అండి. మీకు చూపిస్తానండి, చాలా సింపుల్ అనమాట. ఇది బిగించడం గట్టానే పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఎవరైనా బిగించవచ్చు. ఇంకోండి ఇది మనకి కూరగిన్నెలా ఉంది కదండి, ఇది తీసేయాలన్నమాట. ముందు బయటికి ఇక తీసేసాను. ఇక చూసారు కదా, ప్లాస్టిక్ బుస్తో ఉంది కదండి, దీన్ని సింక్ కింద పెట్టాలన్నమాట అండి. కింద భాగంలో పెట్టాలండి. అది మీకు కింద భాగంలో పెడితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను వివరంగా చూపిస్తాను. ఈ పైపు కూడా ఇప్పేసాను నేను. ఇప్పుడు దీన్ని ఇక ముందు క్లింపింగ్ ఏం చేయాలనుకుంటున్నారు, కింద నుంచి పెట్టాలండి. ఇంకో చూడండి, ఇప్పుడు సింక్కి అండి కింద భాగంలో పెడుతున్నానండి క్లంపింగ్. ఇంకోండి పెట్టిన తర్వాత అండి ఈ పైన కూరగిన్నె లాంటిది ఉంది కదండి సెట్టు, దీన్ని ఇందులో పెట్టాలన్నమాట అండి. పెట్టేసేసండి మనం ఏం చేయాలంటే నట్టు బిగించాలన్నమాట. ఇంకా ఆల్రెడీ నట్టు ఇచ్చాడు కదండి, ఈ బోల్ట్ కరం నొట్టు అనమాట. ఇది ఈ పైనుంచి పెట్టాలండి, జాగ్రత్తగా పెట్టుకోవడం. ఈ క్లంపింగ్ పెట్టేసాను కదండి, ఇప్పుడు ఈ రెంచ్ తోటి ఈ క్లంపింగ్ బిగించున్నారండి. లైట్గా బిగించాలండి, ఎక్కువ బిగితే సిప్ అయిపోద్ది. కాబట్టి జాగ్రత్త చూపిస్తాను రండి. రండి ఇలా చూడండి, ఈ నట్టు ఉంది కదండి క్లంపింగ్ నట్టు, ఈ నట్టుకండి ఇలా పెట్టండి. చూసారు కదా నట్టు. ఇప్పుడు ఇది ఇలా పెట్టండి, ఇలా బిగించండి. ఎవరైనా బిగించండి. ఇది మగవాళ్ళు చేయలేమో లేకపోతే పంపరే చేయలేమో అని ఇలాగ అపోహలు ఉంటారండి. అలాంటివి పెట్టుకోకండి అండి. ఆడవాళ్ళైనా సరే సింపుల్గా బిగించవచ్చు అనమాట. బిగించేసానండి. అయితే ఇప్పుడు మనం ఈ జాలి పెడదాం రండి, చూద్దరు కానీ రండి ఎలా పెట్టాలో. చాలా సింపుల్ అనమాట, ప్రెస్సింగ్ అనమాట అండి. ఎందుకంటే ఇక చూడండి, దీనికి ఒక ప్రెస్సింగ్ ఇస్తాడనమాట. ఇక్కడ చిన్న బాల్ లాగా ఉంటుంది. మనం పెట్టేటప్పుడు ఇది ఎలాగా ఓపెన్ లోపలికి వెళ్తుందండి, పెట్టేసిన తర్వాత బయటకు వచ్చేద్ది అనమాట. ఏమన్నా క్లోజ్ అయిపోద్ది అనమాట. చూడండి ఇంకా రండి, అంగోండి ఇలా పెట్టేసుకోవడమే. మనకు కావాల్సింటే ఇలా తీసుకొచ్చండి, కాలితే ఇంకా మళ్ళీ ఇలా పెట్టుకోవచ్చు అనమాట అండి. చాలా సింపుల్ అనమాట. మనం ఏమైనా డస్ట్ ఉన్నట్టు తీసుకుంటాం, తర్వాత ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. సింక్ అండి పై భాగంలో అన్ని బిగించేసాం కదండి, కాబట్టి మనం కింద భాగంలో అటాక్స్లు బిగించేద్దామండి. రండి దగ్గరకు వచ్చి చూసుకోండి, మీకు అర్థమవుద్ది. ఇక చాలా సింపుల్ అనమాట. దీన్ని మర ఉంది కదా, చాలా ఈ అటాక్స్కి ఎలా పెట్టి ఇలా బిగించాలన్నమాట అండి. చాలా సింపుల్ అండి. దీన్ని బిగించడానికి కట్టాలి, మీరు రెంచులు కట్ట అవ్వాలనుకుంటారు, రెంచులు ఏం అవసరం లేదండి. చాలా సింపుల్గా పోతే జాగ్రత్తగా కూడా అటాక్స్ని బిగించాం కదండి. ఇది గొట్టం అనమాట అండి. ఇది ఆ అటాక్స్ని బిగించాలన్నమాట అండి. ఇది ఏముందంటే డ్రైనేజ్లోకి వెళ్ళిపోయి లైన్ అనమాట. ఇది కూడా చూపిస్తాను, దగ్గరకు వచ్చి చూసుకోండి. ఇగోండి శుభ్రంగా అండి ఇలా పెట్టుకోనండి. ఇగో ఇలా పెట్టి బిగించేయడం అండి, పెద్ద మ్యాటర్ ఏం కాదండి. చాలా సింపుల్ అండి. మన ఆడపిల్లలు అక్క చెల్లెమ్మలు ఎవరైనా సరే చేసేసుకోవచ్చు, పెద్ద గొడవే లేదు. మీ అందరికి ఇబ్బంది అనమాట. మీ భర్తలను అసలు ఇబ్బంది పెట్టద్దు, మీరే చేసేసుకోండి. ఇంకోండి ఇది బిగించేసాం కదండి, ఈ డ్రైనేజీలు ఇలా పెట్టాలన్నమాట అండి. మీకు ఎంతకాలం పెట్టుకోండి. ఇది ఎంతకాలం సాగుతుందండి, చాలా బాగా క్యూర్ అవుతుంది అనమాట. ఒకసారి ఫిట్టింగ్ అయిపోయిందండి, వాటర్ ఇప్పి చూద్దాం. ఇంకా చూడండి అండి, వాటర్ ఇప్పండి. చూసారా బాగా బంగారంలాగా వెళ్తుందండి, వెళ్తుంది కదండి. ఓకే అండి, ఓకే. ఇప్పుడు కింద కూడా చూపిస్తానండి. వాటర్ వెళ్తుందండి డ్రైనేజ్లో, చూసుకోండి. ఇంకో కాలితే చూసుకోండి. ఇంకోండి వాటర్ వెళ్తుందండి డ్రైనేజ్లోకి. అయితే ఇక్కడ మనం బిగించాం కదండి, ఏమైనా లీక్ అవుతుందో చూడండి ఒకసారి. ఓహో, అసలు ఎక్కడా కానీ డ్రాప్ లీకేజ్ లేదనమాట అండి. చాలా నీట్గా వెళ్తుంది అనమాట. ఎక్కడ లీకేజ్ అవ్వదో చాలా నీట్గా ఉంటుంది. అది ఇంత చూసారు కదండి, సింక్ వేస్ట్ వాటర్ క్లంపింగ్ బిగించడం ఎలాగన్నది చాలా కష్టపడి చాలా వివరంగా చెప్పారనమాట. కాబట్టి ఈ వీడియో 10 మందికి ఉపయోగపడే వీడియో, మీకు కూడా తెలుసు కదా. కాబట్టి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ని కొంత సబ్స్క్రైబ్ చేయండి మరి.